నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉగాది సందర్భంగా నిడదవోలు మానవతా ఆధ్వర్యంలో రైతులకు సేవా పురస్కారాలు. నిడదవోలు మానవతా ఆధ్వర్యంలో ఉగాది రైతు సేవా పురస్కార కార్యక్రమం అధ్యక్షులు ధారపురెడ్డి సూర్యచంద్రరావు అధ్యక్షతన అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 11 మంది ఉత్తమ రైతులకు పురస్కారాలు అందజేసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, శాస్త్రవేత్తలు డాక్టర్ చెల్లా వెంకట నరసింహారావు, డాక్టర్ మానుకొండ శ్రీనివాసరావు, మండలి వ్యవసాయ అధికారి జి సత్యనారాయణ, మానవతా కేంద్ర నియంత్రణ కమిటీ చైర్మన్ అలపాటి నాగేశ్వరరావు, జిల్లా మానవతా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు, ఎడిటోరియల్ బోర్డు చైర్మన్ రామశెట్టి గంగాధర్రావు, కేంద్ర సమన్వయ కమిటీ చైర్మన్ కండెపు సూర్యనారాయణ, జిల్లా ప్రతిభ పురస్కారాల కమిటీ చైర్మన్ బోయపాటి రామలక్ష్మి, జిల్లా కన్వీనర్ త్రిపురనేని రమేష్, కొమ్మిన వెంకటేశ్వరరావు, సుంకవల్లి రామారావు హాజరై సన్మాన గ్రహీతలు సూరప్రేణి గణేశ్వరరావు, కాజ సాయిబాబు, బోనం నాగేశ్వరరావు, కొప్పుశెట్టి నాగేశ్వరరావు, సాగిరాజు, వెంకటరాజు, మెట్టపల్లి గోపాలకృష్ణ, ఈట్పుగంటి రామకృష్ణ, చోళ్లరాజు, పిచ్చుకల వెంకట రామకృష్ణ, బొడ్డు సోమరాజు, తాతపుడి శాంతారాం మరియు మానవతా మిత్రులు రైతు సోదరులకు పురస్కారాలు అందజేసి సన్మానం చేశారు. అనంతరం పేద విద్యార్థి శ్రీ లక్ష్మీ తేజశ్రీకి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. విశ్వదా అభిరామ వినురవేమా అని వారందరినీ మనస్ఫూర్తిదాయకంగా తీసుకొని రైతులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 14 సంవత్సరాలుగా నేను గోదావరిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. 2014 నుంచి కూడా ఈ గో ఆధారిత వ్యవసాయం సంబంధించిన రైతులందరికీ కూడా ఒక సంఘం ఏర్పాటు చేసుకోవడం అయింది. మేము ఆ సంఘంలో మన జిల్లా తరఫున నేను అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్నాను. నేను వరి చేస్తాను, బెల్లం తయారు చేస్తాను, పామాయిల్, కోకో, కొబ్బరి, దేనికి కూడా ఎరువులు లేకుండా కేవలం గో ఆధారితకు సంబంధించిన జీవామృతం కానీ లేదంటే ఘనజీవామృతం కానీ తయారు చేసి ఉపయోగిస్తా ఇదే వాడుతున్నాను. రైతులందరూ కూడా మనకున్న దాంట్లో కనీసం 10% మన కుటుంబానికి సరిపడా విషం లేని ఆహారాన్ని పండించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని నా కోరిక. నాకు ఈ అవకాశం కల్పించిన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బొడ్డు సోమరాజు గారు కూడా ఈ పురస్కారాన్ని అందితే ఆయన కూడా మానవతా మిత్రులు